హాయ్! హలో! గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు ఒక సండే వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. అంటే ఆ రోజు ఫాదర్స్ డే. అసలు ఫాదర్స్ డేకి ఏమనుకున్నాను? ఏం జరిగింది? ఆ కథంతా ఈరోజు వీడియోలో చెప్తాను. అండ్ ఆ రోజు వ్యాక్సినేషన్ వేయించుకున్నాను. టైటిల్ చూసారు కదా! సో, నా ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అయింది. అండ్ ఆ వ్యాక్సినేషన్ స్టోరీ కూడా ఈరోజు వీడియోలో చెప్తాను. మేబీ ఈ వీడియో ఫీడింగ్ మదర్స్‌కి అంటే లాక్టేటింగ్ మదర్స్‌కి, ప్రెగ్నెంట్ ఉమెన్‌కి హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఎవరైతే వ్యాక్సినేషన్ వేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. మార్నింగ్ ఒక పక్క బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అండ్ నా మార్నింగ్ డ్రింక్ ఏం లేదు, కొంచెం వేడి నీళ్ళలో లెమన్, హనీ, ఇంకా చియా సీడ్స్ ఉంటాయి కదా, అవి ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తాగేస్తాను. ఇంకా ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను, అలానే బాదం. ఒక పక్క పాపకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, అలానే మా కోసం ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ బ్యాటర్లో కొంచెం ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం బైండింగ్ కోసం ఏమంటారు గోధుమ పిండి యాడ్ చేశాను. ఆల్రెడీ ఒక బ్యాచ్ వేశాను. అందులో మిరపకాయలు వేయకుండా ఆరుష్ కోసం ప్లెయిన్ వేశాను. ఆ తర్వాత మిర్చి యాడ్ చేసి మా కోసం వేస్తున్నాను. సో ఆయిల్ లేకుండా మంచి బ్రేక్ఫాస్ట్. అండ్ పాపకి ఒక పక్క ఫీడ్ చేయాలి. తను పాపం టైం అయిపోతుంది, తనకి బ్రేక్ఫాస్ట్ టైము. చాలామంది మా అమ్మాయి కాము కాము అనుకుంటారు కదా, అల్లరి కూడా చేస్తుంది. చూస్తున్నారు కదా, అంటే ఆకలేస్తుంది పాపం, అందుకని ఏడుస్తుంది. ఒక పక్క నేను నవ్విస్తున్నాను, అందుకని ఏడుపు బాధ కలిగిన ఎక్స్ప్రెషన్ అనమాట అది. అండ్ బై ద వే పళ్ళు వచ్చాయి, ఒక 5 వచ్చాయి అనమాట. అవి మీకు చూపిస్తున్నాను. ఇంకా ఆపట్లేదు, అందుకే వీడియో ఆఫ్ చేశాను. అండ్ ఆరుష్కి ఇలా కొంచెం డెకరేట్ చేసి సాస్తో ఇచ్చాను. హాయ్! ఈరోజు సండే అండ్ ఫాదర్స్ డే కూడా. యాక్చువల్గా ఫాదర్స్ డే అని తెలీదు, మార్నింగే తెలిసింది. తెలియగానే డాడీకి ఫోన్ చేసి విష్ చేశాను. అండ్ ఆరుష్ చేత వాళ్ళ డాడీకి కూడా విష్ చేయించాను. నిన్నే తెలిస్తే కొంచెం ఏదైనా ఈ రోజు కోసం స్పెషల్గా ప్లాన్ చేసేదాన్ని వాళ్ళిద్దరి కోసం. అంటే మా అయ్య గారు ఊర్లో లేరు, సో వాళ్ళిద్దరికి ఏదైనా ప్లాన్ చేసేదాన్ని. కానీ తెలీదు. ఇప్పటికైనా కొంచెం ఏదైనా ప్లాన్ చేద్దాం, లైక్ స్పెషల్ లంచ్ కానీ డిన్నర్ కానీ అనుకుంటున్నాను. లంచ్కి అంత టైం లేదు, సో డిన్నర్ అనే అనుకుంటున్నా. చూడాలి ఏం జరుగుతుందో, ఏం చేస్తాను అనేది డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు రెడీ అయిపోయాను. మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ని చూపిద్దాం అనుకుంటున్నా. రీసెంట్గా నాకు డెలివరీ అయింది, మీ అందరికీ తెలిసిన విషయమే. డెలివరీ తర్వాత చాలా హెయిర్ లాస్ అయింది. చాలా అంటే చాలా అనమాట. ఈవెన్ నా ఫస్ట్ డెలివరీలో కూడా అంత అవ్వలేదు, బట్ ఈసారి చాలా ఎక్కువగా హెయిర్ లాస్ అయింది. ఇంట్లో ప్రతి చోట నా హెయిరే ఉండేది, అంత ఎక్కువగా లాస్ అయింది హెయిర్. నేను చాలా ఆయిల్స్ ట్రై చేశాను, లైక్ ఆనియన్ హెయిర్ ఆయిల్, అలా అన్నీ ట్రై చేశాను, కానీ అంత రిజల్ట్ అనిపించలేదు. జనరల్గా కూడా ఆఫ్టర్ డెలివరీ చాలామంది లేడీస్లో హెయిర్ లాస్ అనేది కామన్ ప్రాబ్లం. అండ్ మోస్ట్లీ లేడీస్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే హెయిర్ లాస్, డాండ్రఫ్, ఇంకా గ్రే హెయిర్ అనేది తొందరగా వచ్చేస్తూ ఉంటుంది కదా. దానికి రీజన్స్ ఏదైనా కావచ్చు, లైక్ టెన్షన్స్, స్ట్రెస్, ఆర్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, లేదా మంచి స్లీప్ ఆర్ ప్రాపర్ డైట్ లేకపోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. సో నేను ఒక హెయిర్ ఆయిల్ని చూపిస్తాను, మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో చెక్ చేయండి. ఇది ట్రూ హెయిర్ ఆయిల్ అని చెప్పి, వరల్డ్స్ ఫస్ట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ విత్ ట్రూ హీటర్ అనమాట. ఇది ఇందులో ఉండే స్పెషాలిటీ. దీంతో పాటు మనకు ఒక హీటర్ వస్తుంది. అంటే జనరల్గా చెప్తూ ఉంటారు కదా, పెద్దవాళ్ళు కానీ లేకపోతే కామన్గా మనకు కూడా తెలిసిన విషయంలే, ఆయిల్లో రాసుకునేటప్పుడు కొంచెం వేడి ఆయిల్, అంటే ఆయిల్ని కొంచెం వేడి చేసుకొని అప్లై చేసుకుంటే స్కాల్ప్కి, మన రూట్స్కి ప్రాపర్గా ఈ ఆయిల్ అనేది వెళ్ళి మనకి హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది అని చెప్తారు. అండ్ హాట్ ఆయిల్ థెరపీ అని ఇలాంటివన్నీ వినే ఉంటాం మనం. ఈ హీటర్ వల్ల ఏంటి అంటే మనకు ఆయిల్ ఎంత టెంపరేచర్ వరకు హీట్ చేయాలో అంత టెంపరేచర్ వరకు హీట్ చేసి తర్వాత హీటింగ్ ప్రాసెస్ని స్టాప్ చేస్తుంది. అంటే దీనికి ఒక ఇండికేటర్ ఉంటుంది. ఈ ఇండికేటర్ వన్స్ మనం ప్లగ్ ఇన్ చేయగానే, అంటే స్విచ్ ఆన్ చేయగానే లైట్ ఆన్ అవుతుంది అనమాట. అప్పుడు హీటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు.
తర్వాత ఒక ప్రాపర్ లెవెల్ వరకు వేడెక్కిన తర్వాత ఆయిల్ ఈ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే ఆ టైంలో మనం ఆయిల్ని హెయిర్కి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. ఒక 65 degrees టెంపరేచర్ వరకు మనకి ఆయిల్ని హీట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా ఒక 4 minutes టైం పడుతుంది. బట్ ప్రాపర్గా మనకు కావాల్సిన వేడి రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ హీటింగ్కి తీసుకొస్తుంది అనమాట. చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ మనకి ట్రావెలింగ్లో కానీ లేకపోతే ఈవెన్ బెడ్రూమ్స్లో కూర్చొని కూడా మనం చక్కగా ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి మెస్ ఉండదు. వంటగదిలో స్టవ్ పైన ఆయిల్ని వేడి చేసుకోవడం అలాంటి పద్ధతి ఏమీ లేకుండా హ్యాపీగా హీట్ చేసుకోవడానికి బాగుంటుంది. చెప్పాను కదా, ఈవెన్ ట్రావెలింగ్కి కూడా మీరు క్యారీ చేయొచ్చు హ్యాపీగా. అంటే వెకేషన్లో ఉన్నప్పుడు కూడా యూస్ చేయొచ్చు. ఇందులో మనకి టోటల్గా 13+ హర్బ్స్ ఉన్నాయి. లైక్ బ్రింగరాజ్ కానీ, ఆమ్లా కానీ, హైబిస్కస్ కానీ, ఇలాంటి అదర్ హర్బ్స్తో పాటు టోటల్గా 13+ హర్బ్స్ ఉన్నాయి. చాలా మంచి ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అనమాట. స్మెల్ కూడా బాగుంటుంది. ఆయుర్వేదం హెయిర్ ఆయిల్ కదా, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైంది. ఎలాంటి కెమికల్స్ కూడా ఇందులో లేవు. సో దీనికి మనకి ఒక లిడ్ కూడా వస్తుంది అనమాట. ఈ లిడ్ని పెట్టేసి హీట్ చేసుకోవడమే. వన్స్ హీటింగ్ ప్రాసెస్ అవ్వగానే చెప్పాను కదా, స్టాప్ అయిపోతుంది ఈ ఇండికేటర్ అనేది. సో ఇప్పుడు ఇండికేటర్ అనేది ఆఫ్ అయిపోయింది కదా, ఆయిల్ అనేది హీట్ అయిపోయింది అనమాట. సో మనం మన ఫింగర్స్ పెట్టుకునేంత వీలుగా ఆయిల్ని హీట్ చేస్తుంది. సో ఈ వామ్ ఆయిల్ యూస్ చేసి స్కాల్ప్కి ఇంకా హెయిర్ అంతా మసాజ్ చేసుకున్నట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి హెయిర్ రూట్స్లోకి కూడా ఆయిల్ అనేది వెళ్ళి హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. అలానే హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎవరికైతే డాండ్రఫ్ ఇంకా గ్రే హెయిర్ ప్రాబ్లమ్స్ అంటే వైట్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళు కూడా ఈ ఆయిల్ని యూస్ చేసి చూడొచ్చు. చాలా మంచి డిఫరెన్స్ ఉంటుంది. జనరల్గా మీరు ఆయిలింగ్ ఎలా చేసుకుంటారు, వీక్లీ 2 times ఆర్ 3 times చేస్తారు కదా, అలాంటప్పుడు ఈ ఆయిల్ని యూస్ చేస్తే సరిపోతుంది. సో యూస్ చేసిన తర్వాత మనం ఈ హీటర్ని టిష్యూ పేపర్తో కానీ లేకపోతే క్లాత్తో కానీ ప్రాపర్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం వాటర్తో క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, క్లీన్ చేయకూడదు కూడా. జస్ట్ ఏదైనా టిష్యూ పేపర్ ఆర్ నార్మల్ కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. కావాలనుకుంటే ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు ఆయిల్ని. లేదు అనుకుంటే జస్ట్ 1-2 hours బిఫోర్ హెడ్ బాత్ ఆయిల్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ కూడా చేసుకోవచ్చు. చాలా మంచి డిఫరెన్స్ అయితే చూస్తారు. ఎందుకంటే ఇది న్యాచురల్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్తో తయారైంది. జనరల్గా కమెంట్ సెక్షన్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి. లైక్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, ఎలాంటి షాంపూ యూస్ చేస్తే బాగుంటుంది, ఆనియన్ షాంపూస్ లాంటివి బాగుంటాయా, లేకపోతే ఎలాంటి హెయిర్ ప్యాక్స్ వేసుకోవచ్చు అనేసి అడుగుతూ ఉంటారు. ఇన్ కేస్ మీకు కూడా ఇలాంటి బోల్డ్ అన్ని డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే ఒకసారి ట్రూ హెయిర్ వెబ్సైట్ని విజిట్ చేయండి. అందులో 3-factor హెయిర్ అనాలిసిస్ అని చెప్పి ఉంటుంది. ఆయుర్వేదిక్ డాక్టర్ చేత డెవలప్ చేయబడింది. ఇందులో మీ హెయిర్ టైప్ బట్టి, బాడీ టైప్ బట్టి, డెమోగ్రఫీ బట్టి మీకు సూట్ అయ్యే ఇంగ్రీడియంట్స్తో ప్రొడక్ట్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒక పర్సనలైజ్డ్ న్యాచురల్ సప్లిమెంట్ని కూడా ఫ్రీగా ఇస్తారు. అండ్ షాంపూ, హెయిర్ ఆయిల్, సీరం ఇంకా సప్లిమెంట్ అన్నీ 4 ప్రొడక్ట్స్ కలిపి జస్ట్ 689 రూపీస్కి అవైలబుల్గా ఉందన్నమాట. ఈ ట్రూ హెయిర్ ఆయిల్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసినట్టయితే 20% ఆఫ్ కూడా వస్తుంది. బట్ ఈ ఆఫర్ అనేది ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది. అండ్ మీరు చేసిన ఎవ్రీ పర్చేస్లో 5% వరకు రూరల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి వెళ్తుంది అనమాట. ఒక గుడ్ థాట్ కదా. సో మీకు కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేయొచ్చు. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అంటారు కదా, అలా ఏదో ఒకటి ప్లాన్ చేసుకున్నా కదా. దానికోసం నేను నాన్ వెజ్ కూడా తెప్పించాను. బట్ ఏమైంది అంటే సడన్గా మా హస్బెండ్కి ఫోన్ వచ్చింది. లైక్ ఏరియాస్లోని వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేశారనమాట. 5 years బిలో మదర్స్కి ఫ్రీగా గవర్నమెంట్ వాళ్ళు వ్యాక్సిన్ వేస్తున్నారు కదా, సో ఆ క్యాడర్లో నేను కూడా వస్తాను కాబట్టి అర్జెంట్గా రమ్మన్నారు. మాకు అప్పటికప్పుడు కాల్ వచ్చింది. ఇమీడియట్గా వితిన్ 5 to 10 minutesలో నేను ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము. అస్సలు ప్రిపేర్ అయ్యి లేను నేను, అంటే నాకు తెలియదు కూడా కదా. సో స్టార్ట్ అయ్యాను వ్యాక్సిన్కి.
ఇంకా వచ్చిన ఛాన్స్‌ని ఎందుకు వదులుకోవడం అన్నట్టు వెంటనే వెళ్ళిపోయాము. నేను నేనొక్కదాన్ని వెళ్ళాను. పిల్లల్ని తిను కార్‌లో పట్టుకొని కూర్చున్నారనమాట. ఇంటికి దగ్గరలోనే జస్ట్ ఒక 2, 3 అంటే 1 స్ట్రీట్ పక్కననమాట. సో, ఇది గవర్నమెంట్ వ్యాక్సిన్ అంటే కోవిషీల్డే కాకపోతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వ్యాక్సిన్ అనమాట. అక్కడ మా వాలంటీర్ నన్ను తీసుకెళ్తున్నారు. సో, అలా సడెన్‌గా ఆ రోజు వ్యాక్సిన్ వేసుకున్నాను. ఒక ప్లాన్ అనుకున్నాను కదా! రివర్స్ అయిపోయింది ప్లాను. ఏం లేదు మన ఆధార్ కార్డ్ ఉంటుంది కదా! సో, ఆధార్ కార్డ్‌ని పట్టుకెళ్ళి చూపించేస్తే వేసేశారు. అసలు రష్‌గా కూడా లేదు. చాలా ఖాళీగా ఉంది. అంటే వాళ్ళు లంచ్ టైమ్ అవుతుంది. వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయే ముందు నన్ను ఫోన్ చేసి పిలిపించారు. ఇంక అప్పటికప్పుడు వెళ్ళి వేసేసుకున్నాను. సో, అలా ఆ రోజు వ్యాక్సిన్ వేసుకోవడం జరిగింది. భయమేసింది ఫస్ట్. అంటే ఏమైనా నొప్పొస్తదేమో అందరూ చెప్తున్నారు కదా! చెయ్యి నొప్పొచ్చేస్తదంటే నేను అనుకున్నాను ఇంజెక్షన్ వేసేటప్పుడు కూడా నొప్పొస్తదేమో అని. అస్సలు పెయిన్ లేదు ఇంజెక్షన్ వేసేటప్పుడు. అండ్ కొంతమందికి చెయ్యి నొప్పొచ్చేసి, బరువెక్కేసి అలా అవుతుంది అన్నారు కదా! నాకు హ్యాండ్ పెయిన్ కూడా అంతగా ఏం రాలేదు. చిన్న పెయిన్, లైట్ పెయిన్ ఉంటుంది. బట్ అది నార్మల్. సో, ఇన్ కేస్ మీరు వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్తే డ్రెస్ కొంచెం ఫ్రీగా ఉన్నది వేసుకోండి. నాకు ఈ డ్రెస్ కొంచెం లూజ్‌గా ఉంటుంది. అందుకని షోల్డర్స్ కిందకి దించినా ప్రాబ్లమ్ లేదు అన్నట్టు ఈ డ్రెస్‌ని వేసుకొని వెళ్ళాను. ఇంక టైం లేదు కదా! డ్రెస్సులు వెతికి వేసుకునేంత. ఇక బయట ఏదుంటే అలా వేసుకొని వెళ్ళిపోయాను. జస్ట్ ఇంటి పక్కనే ఇంకా అలా వేసుకొని నా వ్యాక్సినేషన్ అయిపోయింది. వేసుకోగానే ఏదో అయిపోయినట్టు అంటే ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా! అందరూ మన టైం వస్తే ఎప్పుడు వ్యాక్సిన్ వేసుకుందాం అని. సడెన్‌గా ఆ రోజు అనుకోకుండా వెళ్ళి వేయించుకునేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అదే మీతో ఏదో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాను. తర్వాత నేనేమనుకున్నాను అంటే ఆ రోజు డాడీకి ఇంకా మా హస్బెండ్ కోసం డాడీకి ప్రాన్ కర్రీ ఇష్టం. మా హస్బెండ్‌కి క్రాబ్ కర్రీ ఇష్టం. సో, ఆ 2 తెప్పించాను. అవి చేద్దామన్నట్టు. కానీ ఇంకా మధ్యాహ్నంకి ఆల్రెడీ చేయడానికి టైం సరిపోదని అనుకోని ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏమైందో తర్వాత చెప్తా. ఆరుష్ నాకు ఇంజెక్షన్ వేసేసారు. ఎల్లు ఎల్లు ఇక్కడ వేసారు ఇంజెక్షన్ ఆరుష్. ఇక్కడ మామూలుగా కూర్చో. సో, ఇంటికొచ్చిన తర్వాత కొంచెం ఆ ముందు రోజు నాకు స్లీప్ ప్రాపర్‌గా లేదు. అంటే నైట్ వర్క్ చేశాను. స్లీప్ లేదు. అందుకని కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. నిద్ర పట్టలేదు. ఈవినింగ్‌కి వంట స్టార్ట్ చేశాను. అదంతా ఏం రికార్డ్ చేయలేదు. ప్రాన్ కర్రీ చేశాను. అలానే సేమియా చేశాను. ఇంకా క్రాబ్ కర్రీ చేశాను. అప్పటికే కొంచెం ఏదోలా ఉంది నాకు. ఇంకా అంటే ఆ ఫీలింగో లేకపోతే ఏంటో తెలియలేదు ఇనీషియల్‌గా. బట్ ఏదో చిన్నగా నాకు బాలేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ మీరు ఇన్‌కేస్ వ్యాక్సిన్ వేసుకుంటే ఏ ఫీలింగు పెట్టుకోవద్దు. ఫీలింగే మనల్ని ముందు తినేస్తదనమాట. ఆ తర్వాత నాకు నైట్ నుంచి సింప్టమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. హాయ్. ఇది 2 డేస్ తర్వాత అంటే మొన్న సండే వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా! నిన్నంతా బాలేదు. ఇది ట్యూస్డే అనమాట. ఇప్పుడు టైం ఆఫ్టర్‌నూన్ అంటే ఈవినింగ్ 4, 5 ఆ టైం అవుతుంది. 5 అవుతుంది అనుకుంటా. ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాను. సరే ఒకసారి మీతో మాట్లాడదాం. నాకు ఎలాంటి సింప్టమ్స్ ఉన్నాయో అనేది షేర్ చేద్దాం. మీలో ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు కదా! అండ్ నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్దామని వచ్చాను. వ్యాక్సిన్ వేసుకోవచ్చు, ప్రెగ్నెంట్ ఉమెన్ వేసుకోవచ్చు అండ్ ఫీడింగ్ మదర్స్ కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. కానీ సిమ్టమ్స్ అనేవి పర్సన్ టు పర్సన్ అనేవి డిఫర్ అవుతుంది కదా! నాకు ఎలా ఉంది అంటే వేసుకున్న తర్వాత బాగానే ఉంది. 12 అవర్స్ వరకు మనకి పెద్ద చేంజ్ ఏం తెలియదు. నాకు నైట్ పడుకునే టైంకి కొంచెం చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫీవరిష్గా అనిపించింది నైటే. కానీ ఎలాంటి టాబ్లెట్ వేసుకోలేదు, పడుకుని పోయాను. నైట్ అంతా కూడా ఫీవర్గా ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఎక్కువగా డీహైడ్రేట్ అయిపోయాను అనమాట. అంటే గొంతు ఎందుకో చాలా ఎక్కువగా ఎండిపోయింది. వాటర్ అలా లేస్తూ తాగుతూనే ఉన్నాను. చాలా ఎక్కువగా డీహైడ్రేట్ అయ్యాను. అండ్ బీపీ కూడా నాకు డౌన్ అయింది. నాకు నార్మల్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే అంటే ప్రెగ్నెన్సీలో పాప ప్రెగ్నెన్సీలోనే కొంచెం లో బీపీ ఉండేది. నాకు ఇప్పుడు కూడా కొంచెం బీపీ డౌన్ అయింది. లైక్ 90/70 అలా ఉందన్నమాట.
దానివల్ల కొంచెం ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వడం కానీ కళ్ళు తిరిగేటట్టు ఉండడం అలా ఉందన్నమాట. నేను మండే అంతా కూడా సేమ్ అలానే ఉంది. అస్సలు లేవలేకపోయాను, కూర్చోలేకపోయాను, అటు ఇటు తిరగలేకపోయాను. అమ్మ వచ్చారు నాకు బాగాలేదు అంటే. ఎలాగో సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి కదా, సో మమ్మీ నాకు హెల్ప్కి వచ్చింది. మమ్మీ ఉండడం వల్ల కొంచెం ఫ్రీ అయ్యాను. అంటే ఇంట్లో కొంచెం పనులు వంట అవి అమ్మ చేయడం వల్ల నేను పాపను ఒక్కదాన్నే చూసుకున్నాను. అంటే తనకి కావాల్సిన ఫుడ్ అది ప్రిపేర్ చేసేదాన్ని కొంచెం ఓపిక తెచ్చుకొని, అండ్ తనకి ఫీడ్ చేసేదాన్ని. ఈవెన్ వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా మనం ఫీడింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఫీడింగ్ చేయడం వల్ల మనలో అంటే యాంటీబాడీస్ ఉంటాయి కదా, అవి పిల్లలకి కూడా పాస్ అయ్యి వాళ్ళకి కూడా మంచిదన్నమాట. సో ఫీడింగ్ వల్ల ప్రాబ్లం ఏం లేదు, మీరు ఫీడింగ్ని కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఫీడింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో, లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హ్యాపీగా మనం వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో నిన్నంతా కొంచెం నీరసంగానే ఉంది, ఫుడ్ అస్సలు తినబుద్ధి వేయలేదు. కానీ ఇష్టం చేసుకొని పాలు, గ్లూకోజ్, కొంచెం రైస్ అలా కొంచెం అలా తీసుకున్నాను. బట్ ఫుడ్ అస్సలు తినబుద్ధి అవ్వలేదు. చాలా అంటే చాలా ఎక్కువగా బాడీ పెయిన్స్ అనిపించాయి, చాలా నీరసంగా అనిపించింది. అప్పుడు నాకు కోవిడ్ ఎఫెక్ట్ అయింది కదా, అప్పుడు ఎలా బాడీ పెయిన్స్ వచ్చాయో అలా బాడీ పెయిన్స్ వచ్చాయి. అండ్ ఇంకొక విషయం చెప్పలేదు కదా, వామిటింగ్స్ కూడా అయ్యాయి. ఒక 2 times అయ్యాయి వామిటింగ్స్. తర్వాత అంతా నార్మల్గానే ఉంది. బట్ నేను ఎలాంటి టాబ్లెట్స్ అవి వేసుకోలేదు. ఒక డోలో 650 ఉంటుంది కదా, అది కొంచెం ఫీవరిష్గా ఇంకా బాడీ పెయిన్స్గా ఉన్నాయని అదొక్కటి వేసుకున్నాను. అది ఒక్కసారే కూడా వేసుకున్నాను, తర్వాత ఇంకా తగ్గింది కదా అని ఇంకా వేసుకోలేదు. బట్ ఓవరాల్గా నాకైతే బాడీ పెయిన్స్ ఉన్నాయి, లైట్ ఫీవర్ ఫీలింగ్ ఉంది, అండ్ వామిటింగ్స్ అయ్యాయి. బాగా ఎక్కువగా కళ్ళు తిరిగాయి అన్నమాట, నీరసంగా అనిపించింది, చాలా వీక్నెస్ ఉంది, ఇంకా చెప్పలేను వీక్నెస్. కొంచెం గ్లూకోజ్ అది ఎక్కువగా తీసుకునేదాన్ని, వాటర్ కూడా ఎక్కువగా తాగేదాన్ని. సో ఇవి నాకున్న సిమ్టమ్స్. కంప్లీట్ డే నిన్నంతా కూడా అలానే ఉంది. ఇవాళ మార్నింగ్ నుంచి కొంచెం అలా ఉంది కానీ కొంచెం బెటర్ అయ్యాను ఇప్పటికి. ఓవరాల్గా హెడేక్ ఒకటి వచ్చింది చెప్పడం మర్చిపోయాను కదా, ఇక్కడ హెడేక్, ఇక్కడ తలపైన ఇక్కడ మాడ్ అంటారు కదా, సో అక్కడ బాగా నొప్పి వచ్చింది, తలనొప్పి. ఆ తలనొప్పి వల్ల నాకు వామిట్ ఫీలింగ్ వచ్చి వామిటింగ్ అయిందనమాట. కొంచెం ఆ తలనొప్పి తగ్గగానే వామిటింగ్స్ కూడా తగ్గాయి, ఇంకా తర్వాత మళ్ళీ అవ్వలేదు. ఓవరాల్గా ఇవి నాకున్న సిమ్టమ్స్. ఫీడింగ్ మదర్స్ ఎవరైనా ఉన్నారో వేసుకోండి. 5 years బిలో కిడ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా వేసుకోవాలి అంటున్నారు కదా, సో ఆ కేటగిరీలోనే నేను వేసుకున్నాను, మీకు చెప్పాను కదా. అండ్ నేను చదివిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు, మీలో చాలామందికి తెలిసిందే. కాకపోతే ఇనీషియల్ మంత్స్లో బేబీ ఫామ్ అయినప్పుడు వ్యాక్సిన్ వేసుకోకూడదు. అండ్ బిఫోర్ 8th month లోపల వ్యాక్సిన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 8th month కూడా, అంటే అప్పటికి లేబర్ అదంతా ప్రిపేర్ అవుతుంది కదా, ఆ టైంలో కూడా వ్యాక్సిన్ వేసుకోకూడదు అని చదివాను. మీకు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎవరినైనా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి. నేనైతే చదివిన ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ఎస్, ఇవి నా సిమ్టమ్స్. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నేను కోవిషీల్డ్ వేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ 84 days తర్వాత సెకండ్ డోస్ ఉంటుంది. ఫీడింగ్ మదర్స్ కూడా కంపల్సరీగా వ్యాక్సిన్ వేసుకోండి, మంచిది పిల్లలకి కూడా, అంటే బేబీస్కి కూడా మంచిది, యాంటీబాడీస్ అనేవి పాస్ అవుతాయంట. సో ఇది వాళ్ళ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి బ్లాగ్ని ఎండ్ చేద్దామని చెప్పి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.